చాలామంది అడుగుతున్నారు, మీరు బిజినెస్ మీద ఎందుకు వీడియో చేయట్లేదు అంటే, చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నారు. ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన లక్షణాలు, ఒక బిజినెస్ మ్యాన్కి లేదా బిజినెస్ ఉమెన్కి ఉండవలసిన లక్షణాలు, ఎటువంటి క్వాలిటీస్ ఉంటే బిజినెస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దీని మీద చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనకున్న అపోహ ఏంటంటే, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే బిజినెస్ చేయగలుగుతాడు. అది అపోహ మాత్రమే. రెండవది, కోట్ల కొద్ది ఆస్తి ఉండాలి, వెనకాల చాలా మనీ బ్యాకప్ ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలుగుతారు. ఇది కూడా అపోహ మాత్రమే. బిజినెస్ ప్రారంభించడానికి కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇది కూడా అపోహ మాత్రమే. మరి అసలు నిజమేంటి? బిజినెస్ చేయడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. వీటిని మీరు కనుక బేరీజ్ వేసుకొని, ఇవి లక్షణాలు మనకు ఉన్నాయా లేవా, లేకపోయినా వాటిని మీరు డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా బిజినెస్లో సూపర్గా రాణించగలుగుతారు. మొట్టమొదటిది, డేరింగ్ ఉండాలి. ఈ బిజినెస్ నేను చేయాలి అంటే చాలామందికి వచ్చేది ఏంటంటే, ఇంటిలో నుంచి కానీ, చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, అబ్బా బిజినెస్ ఎందుకురా, చేతులు కాల్చుకుంటావు, కడుపులో చల్ల కదలకుండా నువ్వు చక్కగా చదువుకున్నావు కదా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కదా, ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవచ్చు కదా, ఇటువంటి మాటలు అంటున్నప్పటికీ నేను సాధించగలను. డేర్, ఒకవేళ కింద పడినా లేచి పరిగెట్టగలను, కింద పడినా ఒకవేళ లాస్ట్లోకి వెళ్ళిపోయినా దాన్ని నేను పూడ్చుకోగలను అనే నమ్మకం, డేర్ అనేది చాలా అవసరం. మీరు అనుకున్నట్టు ఎనలిటికల్ ఎబిలిటీ ఇవన్నీ సెకండరీ. మొట్టమొదట కావాల్సింది డేర్ కావాలి. అలా అని చెప్పి మూర్ఖంగా దూకేసి మొత్తం ఇరుక్కుపోయి జీవితాంతం అప్పులు పాలవమని చెప్పట్లా. ఒకటే డేర్ ఉండాలి. రెండోది, ఏ బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారో చాలా స్పష్టత, బిజినెస్ మీద స్పష్టత ఉండడం. అంటే మీరు ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నారా, ఒక సర్వీస్ ఇండస్ట్రీ ఇవ్వాలనుకుంటున్నారా, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నారా, ఒక ల్యాండ్ ఏం చేయాలనుకుంటున్నారో చాలా స్పష్టత ఉండాలి. ఇందులో కూడా మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఆ రంగంలో ఉన్నారు కాబట్టి అని కాదు, మీకు ఆ రంగంలో పూర్తి అవగాహన ఉందా, లేకపోతే తీసుకునే ఓపిక, నేర్చుకునే ఆ కోరిక ఉందా లేదా చూసుకోవాలి. ఆ పూర్తి స్పష్టత లేకుండా బిజినెస్లో దిగితే పేపర్ మీద లెక్కలు పెట్టుకొని రాసుకున్నంత ఈజీగా ప్రాఫిట్స్ ఉండవు. అంత ఈజీ అయితే ఈ ప్రపంచంలో ఎవరు ఇంకొకరి దగ్గర బిజినెస్, ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేరి ఎవరి దగ్గర వాళ్ళే, అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఉపయోగించి నేనే రాజు నేనే మంత్రి అని వాళ్ళ దగ్గర వాళ్ళే పనిచేయడం వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళే పని చేయాలని అనుకుంటారు. అంటే నా టాలెంట్ వేరేవాడికి ఇవ్వాలని అనుకోరు యాక్చువల్గా. మూడవది, చాలామంది అనుకున్నట్టు డబ్బులు ఇవన్నీ కాదండి. మీరు ఏ ప్రొడక్ట్ లేదా ఏ సర్వీస్ చేస్తున్నారో మార్కెటింగ్ పూర్తిగా అవగాహన ఉందా, మార్కెట్ చేయగలరా. ఈ మార్కెట్ చేయడం తెలియకపోతే మీరు ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ కొన్నా, అది ప్రొడక్ట్ తయారు చేసినా, ఎంత అద్భుతమైన సర్వీస్ ఇచ్చినా మీరు దాని నుంచి ప్రాఫిట్స్ తీసుకోలేరు, దాన్ని రన్ చేయలేరు, ఖచ్చితంగా చేతులు కాల్చుకోవాలి. ఏంటి సార్ ఈ మార్కెట్ చేయటం అంటే, అమ్మటం తెలిసి ఉండాలి. ఈ ప్రపంచంలో దేనైనా అమ్మవచ్చు, ఎందుకంటే కొనేవాడికి కొనాలనిపించే విధంగా మీరు చెప్పగలిగితే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మన శరీరం మీద ఒక చిన్న గీత పడింది అనుకుందాం, లేదా ఏదైనా ఒక మచ్చ పడింది అనుకుందాం, లేదంటే ఏదైనా అంటింది అనుకుందాం. ఇది ఎంత అసహ్యంగా ఉంటుంది, మనం అది కడుక్కుని దాకా ఉండలేం. కానీ ఒక అతను దాన్ని డిజైన్ చేసి దాన్ని టాప్ టు బిజినెస్ పెట్టాడు. ఇవాళ అది కొన్ని కోట్ల బిజినెస్కి వెళ్ళింది. సో ఈ అమ్మటం అనేది తెలుసుకోకుండా, అంటే మార్కెట్ అసలు మీరు ఎవరు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని రీచ్ అయ్యే విధానం ఏంది, వాళ్ళు మీ దగ్గర ఎందుకు కొనాలి, ఆ ప్రశ్నలకు మీకు సమాధానం ఉన్నప్పుడు, సార్ వీటి గురించి నాకేం తెలియదు అంటే, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద అద్భుతమైన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎనాలిసిస్ ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ నీడ్ బేస్ వెళ్తున్నామా, కస్టమర్కి సాటిస్ఫై చేసే ప్రొడక్ట్ వెళ్తున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లేదా క్లాత్స్ లేదా ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇవన్నీ నీడ్స్, అవసరాలు అవి. అలా కాకుండా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ పెడుతున్నారు, వీటికి సంబంధించినైతే అది కస్టమర్కి నీడ్ అయితే కాదు, కానీ సాటిస్ఫాక్షన్ ఒకటైతే ఇస్తుంది. సో అటువంటి ప్రోడక్ట్ మీరు ఏంటి, మీ టార్గెట్ ఎవరు, రీచ్ అయ్యే విధానం ఏంటి, మీరు ఎలా మార్కెట్ చేయబోతున్నారు, పర్సనల్ సెల్లింగ్ చేయబోతున్నారా, లేకపోతే మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేయబోతున్నారా, మీ ప్రోడక్ట్కి బ్రాండింగ్ ఎలా చేయబోతున్నారు, అది ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా నాలుగవది,
స్పష్టతతో పాటు మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాము, ఎంత అవసరం, మీ దగ్గర లేకపోతే ఎవరు ఇన్వెస్టర్ని పట్టుకొస్తే వాళ్ళకి ఎంత షేర్ ఇవ్వాలి. మనీ లేకపోతే బిజినెస్ ఆగిపోతుంది అనేది కాదు, మార్కెట్ లేకపోతే ఆగిపోతుంది. మీరు వాళ్ళు ఏ బిజినెస్ మ్యాన్ దగ్గరికైనా వెళ్ళి ఇది నా ప్రోడక్ట్, ఇది నా ప్రాజెక్టు, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మొదటిగా ఇంత పెట్టాల్సి వస్తుంది, నెక్స్ట్ 6 నెలలు ఎంత పెట్టాల్సి వస్తుంది, ఇంత రిటర్న్స్ వస్తుంది అని స్పష్టంగా చెప్పి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు మార్కెటింగ్ని చేయగలరనే నమ్మకం కల్పిస్తే ఈ ప్రపంచంలో చాలామంది డబ్బులున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్టులు, అంటే వాళ్ళే మీకు వెంచర్కి కావాల్సిన డబ్బులు ఇస్తూ కావాల్సిన మార్కెటింగ్ చేసుకుంటారు. లేదు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు, మార్కెటింగ్ మీరు చేయాలి. లేదు మీరే పెట్టాలి అంటే ఎంత కావాలి. ఈ ఖచ్చితంగా బడ్జెట్ ప్లానింగ్ చాలా స్పష్టంగా ఉండాలి. ఇవి 4 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు బిజినెస్ మ్యాన్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక తొలి తరంలో వాళ్ళు కొత్తగా ఆలోచించి వచ్చారు. ఇంకా 4వది కొత్తగా ఆలోచించగలగడం. వాడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్ని ఇస్తున్నారు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న అదే స్ట్రాటజీని మీరు వాడుతున్నారు, ఎలా వస్తుంది? అలా కాదు కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు అప్పట్లో అంటే పూణేలో ఒక అతను ఒకరోజు ఆఫీస్కి వెళుతూ ఉన్నప్పుడు తన బండి పంక్చర్ అయితే ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఒక చోట పార్క్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్కి కాల్ చేసి అరే పలానా చోట బైక్ ఆఫ్ చేసి ఆగిపోయింది, అది నేను ఆఫీస్లో నుంచి బయటకు వచ్చేసరికి బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా అని చెప్పాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ బైక్ని రిపేర్ చేయించి తీసుకొచ్చి పెట్టాడు. అతనికి ఒక ఆలోచన, ఇలా నేను పనిలో బిజీగా ఉన్నప్పుడు నా పనులు కొన్ని చేసి పెట్టడానికి ఇంకొక మనిషి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ బైక్ రిపేర్ చేసిన వెంటనే అతని ఫ్రెండ్ తనకి ఏం చెప్పాడంటే, ఎస్ డన్ ద జాబ్, అంటే పని అయిపోయిందని చెప్పాడు. దాన్నే షార్ట్కట్గా పెట్టుకొని డన్జో, DONZO. సో డన్ ద జాబ్ని డన్జో అనే కంపెనీ పెట్టారు. మీకు విషయం తెలుసా, ఇవాళ ఆ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి దాదాపుగా 250 కోట్లు. ఎలా వచ్చింది అంటే ఒక్క ఆలోచన. ఇలా బిజీగా ఉండే వాళ్ళకి ఇంట్లో మెడిసిన్స్ ఇవ్వటం కావచ్చు, వెజిటబుల్స్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళ సొంత ప్రొఫెషనల్ వర్క్లో ఉండి ఇంటికి సంబంధించిన పనులు చేయని వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం వచ్చింది. కొత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. an idea can change your life అన్నారు. one idea can create a business also. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బిజినెస్లో రాణించగలుగుతారు. మరిన్ని వివరాలు చాలా కూలంకుషంగా పూర్తి వివరాలతో కొన్ని వీడియోలు చేయబోతున్నాం, చూడగలరు.